పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దుమారం రేగింది. కానీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కాదు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన బుక్ మీద. లద్దాఖ్ డోక్లాం ప్రతిష్టంభన గురించి రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలతో సభలో గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవతే తన పుస్తకంలో రాసిన అంశాలపై రాజకీయ రగడ నడుస్తోంది. అసలు రాహుల్ ఏమన్నారు? రాజ్నాథ్ ఎందుకు అడ్డుకున్నారు? పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ డిబేట్ కు దారితీసింది. జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2020 నాటి లద్దాఖ్ డోక్లాం ప్రతిష్టంభన గురించి రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ది క్యారవాన్ అనే మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలను రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ చెప్తోన్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడుతారని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. దాంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం రాశారు. అందులో చైనా చొరబాట్లకు సంబంధించిన అంశాలను రాహుల్ ప్రస్తావించారు. 2020లో తూర్పు లద్దాఖ్ లోని సరిహద్దుల దగ్గర చైనా సైన్యం యుద్ధ ట్యాంకులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించాయని రాహుల్ అన్నారు. ఆ క్లిష్ట సమయంలో ఆర్మీ చీఫ్ కు స్పష్టమైన ఆదేశాలు అందలేదని, చివరికి మీకు నచ్చింది చేయండని ప్రభుత్వం ఆయనకి బాధ్యత వదిలేసిందని నరవణే రాసిన పుస్తకంలో ఉందని రాహుల్ వివరించారు. And this is from the memoir of Army Chief Naravane. The tanks were within a few hundred meters of Indian positions on the Kailash range. No sir, no sir, no sir. LOP only started. No, he is not yielding. He is not yielding. Sir, this is not. He is not yielding. LOP is not yielding. He is on the foot. 100% authentic. 100% authentic. के माध्यम से ये पूछना चाहता हूँ लीडर अपोजिशन से, जिस Sir, Rajnath Singh is getting exercise because his name is going to be spoken just now. Sir, Caravan, वो विषय को बोलेंगे, ये नरवणे जी की जो किताब है उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है. मैं वो हाउस को बताना चाहता हूँ. ये गारंटीड ऑथेंटिक है. इसमें नरवणे जी ने कहा है कि उनका मेमोयर है, उसे सरकार पब्लिश नहीं होने दे रही है. इसमें सब लिखा है. और मैं सिर्फ इसमें से 5 लाइन पढ़ना चाहता हूं जिसमें नरवणे जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में बोला है. ये कहते हैं कि आतंकवाद से लड़ते हैं, ये कहते हैं कि ये टेररिज्म से लड़ते हैं, और ये एक कोर्ट से डरते हैं. मतलब इसमें क्या चीज है जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ. सदन के अंदर इसमें क्या चीज है? ये झूठ है जो बोलने का परमिशन. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యల మీదే దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. నరవణే రాసిన పుస్తకం అధికారికంగా పబ్లిష్ కాలేదు. అది ఇంకా రక్షణ శాఖ సమీక్షణలోనే ఉంది. పార్లమెంటు రూల్స్ ప్రకారం అధికారికంగా విడుదల కాని, ప్రామాణికం కాని పుస్తకాల్లోని అంశాలను సభలో కోట్ చేయటం కుదరదని వాదించారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలపై ఆధారాలు లేని సమాచారాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు. वो मैगजीन की रिपोर्ट है, नरवणे जी ने नहीं कहा, इतना बोल दे. एक रिकॉर्ड पर बोले कि नरवणे ने नहीं कहा है. रक्षा मंत्री जी इतना ही कह रहे हैं कि नरवणे जी की पुस्तक को आप रिफर कर रहे हो तो वो प्रकाशित हुई या नहीं हुई, वो स्पष्ट करें. नरवणे की रिपोर्ट नहीं है, नरवणे का पुस्तक नहीं है, इतना स्पष्ट करे. मैगजीन तो कुछ भी लिख सकता है. क्या वह पुस्तक प्रकाशित हुई है जिसमें यह सब सारी बातें लिखी है? यदि प्रकाशित हुई है तब तो आप उसका उल्लेख करिए.
नहीं प्रकाशित हुई है तो उल्लेख करने का कोई औचित्य नहीं है। उसमें प्रधानमंत्री के बारे में, रक्षा मंत्री होने राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है। मैं वो हाउस को बताना चाहता हूँ। जिस पुस्तक की यह बात कर रहे हैं वह पुस्तक आज तक कभी प्रकाशित हुई ही नहीं है, जिसका वह उल्लेख कर रहे हैं। मैं कह सकता हूँ ఆర్మీ మాజీ చీఫ్ నరవణి రాసిన పుస్తకానికి సంబంధించిన డ్రాఫ్ట్ పేజ్లను కోట్ చేస్తూ ది క్యారవాన్ అనే మ్యాగజైన్ ఓ ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది. ఆ మ్యాగజైన్ ఆధారంగానే రాహుల్ గాంధీ ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మ్యాగజైన్ ప్రకారం 2020 ఆగస్టు 31న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకులు రేచిన్ల పాస్ దగ్గరకు దూసుకొచ్చినప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి నరవణి వివరించారు. ఆ సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి తక్షణ ఆదేశాల కోసం ఆర్మీ చీఫ్ నిరీక్షించాల్సి వచ్చిందని, చివరకు అది సైనిక న్యాయంగానే మిగిలిపోయిందని ఆ ఆర్టికల్లో ఉంది. సాధారణంగా మాజీ సైనికాధికారులు తమ సర్వీస్ అనుభవాల గురించి పుస్తకాలు రాసేటప్పుడు కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం పదవి విరమణ చేసిన తరువాత కూడా సర్వీస్ లో ఉన్నప్పుడు తెలిసిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలను బయటపెట్టకూడదు. అంతేకాదు భద్రతా నిఘా సంస్థల్లో పనిచేసిన వారు తమ సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రచురించే ముందు సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సర్వీస్ లో ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్లు, యుద్ధ తంత్రాల గురించి రాసేటప్పుడు అవి శత్రు దేశాలకు ప్రయోజనం చేకూర్చకుండా ఉండేందుకు రక్షణ శాఖ సమీక్షకు పంపటం అనేది ఓ సాధారణ పద్ధతి. ఇప్పుడు జనరల్ నరవణి రాసిన 4 స్టార్ ఆఫ్ డెస్టినీ దాదాపు ఏడాదిన్నరగా రివ్యూలో ఉండటానికి ప్రధాన కారణాలు ఇవేననే చర్చ ఉంది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణి తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. ఆ వివరాలని రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. దానిని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ ప్రస్తావించిన అంశాలపై ఇంత అభ్యంతరం దేనికి? 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో నరవణి రాసిందేంటి? అసలు ఆ బుక్లో ఏముంది? 2020లో భారత్ చైనా సరిహద్దుల్లో ఏం జరిగింది? పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రసంగం తరువాత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై మరోసారి చర్చ మొదలైంది. దీనిపై రాజకీయ విమర్శలు కూడా జోరుగానే నడుస్తున్నాయి. భారత సైన్యానికి నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణి రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ ఇప్పుడు బిగ్ డిబేట్ నడుస్తోంది. ఈ పుస్తకంలో 2020లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన, అప్పుడు జరిగిన సంఘటనల గురించి రాసిన అంశాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనరల్ నరవణి తన పుస్తకంలో 2020లో తూర్పు లద్దాఖ్లో చైనాతో నెలకొన్న ఘర్షణల గురించి సంచలన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆగస్టు 31, 2020 నాడు రాత్రి జరిగిన పరిణామాల చుట్టే ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సరిహద్దుల్లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు భారత సైన్యం ధీటుగా స్పందించిందని ఆయన తన పుస్తకంలో తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందంటే యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపించాయని ఆయన ప్రస్తావించినట్లు క్యారవాన్ మ్యాగజైన్ ఆర్టికల్లో ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి విషమిస్తోన్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తాను జరిపిన సంభాషణను నరవణి తన పుస్తకంలో వివరించారు. ఆగస్టు 31న రాత్రి 8 గంటల సమయంలో చైనీస్ యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దుల వైపు వస్తున్నట్లు మన ఆర్మీ గమనించింది. ఈ సమాచారం జనరల్ నరవణికు అందింది. చైనా యుద్ధ ట్యాంకులు ముందుకు రాకుండా భారత సైన్యం ఒక రౌండ్ కాల్పులు జరిపిందని, అయినప్పటికీ PLA ట్యాంకులు ముందుకే వచ్చాయని ఆర్టికల్లో రాశారు. ఆ సమయంలో జనరల్ నరవణి రాజకీయ నాయకత్వానికి, మిలిటరీ పెద్దలకు ఫోన్లు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, NSE అజిత్ దోవల్, CDS బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి S జయశంకర్ కు ఫోన్ చేసినట్లు తన పుస్తకంలో రాశారు. ఆ పరిస్థితుల్లో తానేం చేయాలి, నాకు మీరిచ్చే ఆదేశాలేంటని అడిగారని ఇంకా ప్రచురితం కాని తన పుస్తకంలో రాశారు. సమయం గడిచే కొద్దీ చైనీస్ యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులకు సమీపంగా కదులుతున్నాయి. అదే రాత్రి 9:25 తనకు స్పష్టమైన ఆదేశాలు
ఆదేశాలు ఇవ్వాలని మరోసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు నరవణి ఫోన్ చేశారట. ఆ సమయంలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ నుంచి ఓ మెసేజ్ వచ్చిందట. రెండు వైపులా ఎవరికి వారు ఎక్కడికక్కడ ఆగిపోవాలని, తరువాతి రోజు ఉదయం 9:30కు ఇరు దేశాల ఆర్మీకి సంబంధించిన ప్రతినిధులు కలవాలని ప్రతిపాదన తెచ్చారు. ఈ విషయం చెప్పేందుకు రాత్రి 10 గంటలకు నరవణి మరోసారి రాజ్నాథ్ కు, అజిత్ దోవల్ కు కాల్ చేశారట. అయితే చైనా ఆర్మీ తన మాట నిలబెట్టుకోకుండా మళ్లీ భారత్ వైపే కదిలింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉందని పుస్తకంలో రాశారట నరవణి. స్పష్టమైన ఆదేశాలు లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేయలేమని నార్థన్ ఫ్రంట్ కి తెలిపారట. సరిహద్దుల్లో చైనా సైన్యం సమీపిస్తోన్న వేళ రాజ్నాథ్ సింగ్ రాత్రి 10:30 గంటలకు నరవణికు కాల్ చేశారట. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితి గురించి తాను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించానని, ఆయన మీకు నచ్చిన నిర్ణయం తీసుకోమని చెప్పారని తెలిపారట. శత్రు సేనలు దేశంలోకి చొరబడేందుకు ముందుకు కదులుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోయిందనే దాని మీదే ఇప్పుడు దుమారం నడుస్తోంది. చైనా సైన్యం మన భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించిందని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. కానీ భారత భూభాగం ఒక్క అంగుళం కూడా పోలేదని కేంద్రం మొదటి నుంచి చెప్తోంది. అధికారికంగా పబ్లిష్ కాని మాజీ సైన్యాధిపతి పుస్తకాన్ని సాక్ష్యంగా చూపుతూ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమీ చేయలేకపోయిందని నిరూపించే ప్రయత్నం రాహుల్ చేశారు. దాంతో సభలోనే కేంద్ర మంత్రులు వెంటనే అభ్యంతరం తెలిపారు. సరిహద్దు వ్యవహారాలు అత్యంత రహస్యంగా ఉంచాల్సినవని, నరవణి రాసిన పుస్తకాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడటం వల్ల సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కేంద్రం వాదిస్తోంది. నరవణి రాసిన పుస్తకానికి రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు. అప్పుడే దానిలోని అంశాలు లీక్ అవటంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనరల్ నరవణి పుస్తకం చైనా దుశ్చర్యలను ఎండగట్టేందుకు రాసినప్పటికీ అది అనుకోని విధంగా రాజకీయం వైపు టర్న్ అయింది. కేంద్రం దీన్ని గోప్యతా ఉల్లంఘనగా చూస్తుంటే విపక్షాలు మాత్రం వాస్తవాలుగా అభివర్ణిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ప్రశాంతత కనిపిస్తున్న రెండు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.